దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా భారత జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూపీఐ చెల్లింపుల్లో చేసిన పలు మార్పులు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలకు సంబంధించి డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే సహా పలు యాప్ల ద్వారా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తోనే ప్రజలు నగదు లావాదేవీలను సునాయాసంగా చేసుకునే వెసులుబాటు కలిగింది. అయితే ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానంలో కీలక మార్పులు చేస్తూ భారత జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న యూపీఐ విధానంలో నగదును అధిక మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు వినియోగదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ₹1,00,000కు మించి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తే చెక్కులు, బ్యాంకు బదిలీలపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే తాజాగా ఈ విధానంలో మార్పులు చేశారు. వ్యాపారులకు చేసే పర్సన్ టు మర్చెంట్ చెల్లింపుల గరిష్ట పరిమితిని ఎన్పీసీఐ పెంచింది. దీని ప్రకారం నిర్దిష్ట కేటగిరీల్లో ధృవీకరించిన వ్యాపారులకు వినియోగదారులు 24 గంటల్లో గరిష్టంగా ₹10 లక్షల వరకు చెల్లింపులు చేసే సౌలభ్యం ఏర్పడనుంది. బంగారం సహా వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేవారికి ఈ విధానం ఎంతో దోహదపడనుంది. క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం ఒక్కో లావాదేవీకి పరిమితిని ₹2 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచారు. రోజువారీ గరిష్ట పరిమితిని ₹10 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా రుణాలు, నెలవారీ చెల్లించే ఈఎంఐలు, లోన్ రీపేమెంట్లు, ఈఎంఐ కలెక్షన్ల కోసం ఒక్కో లావాదేవీపై రోజుకు ₹5 లక్షల నుంచి గరిష్టంగా ₹10 లక్షల వరకు చెల్లించవచ్చు. అలాగే ప్రయాణాలకు సంబంధించిన చెల్లింపుల పరిమితిని కూడా ₹1,00,000 నుంచి ₹5 లక్షలకు పెంచారు. ఇక మధ్యతరగతి ఉద్యోగులు ఎక్కువగా వినియోగించే క్రెడిట్ కార్డులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులకు కూడా మరింత వెసులుబాటు కల్పించారు. ఒక్కొక్క లావాదేవీకి ₹5 లక్షల నుంచి రోజుకు ₹6 లక్షల వరకు పరిమితిని పెంచారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో పన్నులు, ఇతర డిపాజిట్ల చెల్లింపుల పరిమితిని కూడా ₹1,00,000 నుంచి ₹5 లక్షల వరకు పెంచారు. అదేవిధంగా బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కూడా వెసులుబాటు కల్పించారు. డిజిటల్ విధానంలో టర్మ్ డిపాజిట్లు చేసేందుకు రోజువారీ పరిమితిని ₹2 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచారు. అయితే వ్యక్తుల మధ్య అంటే పర్సన్ టు పర్సన్ జరిగే నగదు బదిలీల పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ విధానంలో ప్రస్తుతం రోజుకు ₹1,00,000 మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంది. దీనినే కొనసాగిస్తున్నట్లు ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా చేసిన మార్పుల వల్ల కీలక రంగాల్లో అధిక మొత్తం చెల్లింపులకు యూపీఐ మరింత ఉపయోగకరంగా ఉంటుందని, దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగం మరింత పెరుగుతుందని ఎన్పీసీఐ తెలిపింది.